హలో అండి, అందరికీ శుభ శనివారం అండి. ఈరోజు మాకు చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే ఈరోజు నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నా ధనంకొండ, మా మనవరాలు పుట్టినరోజు అండి. ఈరోజు మా చిట్టి తల్లి బర్త్డే. మీరందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే స్వామివారికి చాలా ప్రత్యేకంగా పూజ చేసుకున్నానండి. ఎప్పుడు చేసుకున్నట్టే, కానీ ఈరోజు స్పెషల్ కదండి. మా మనవరాలు కూడా ఏడుకొండల వాడి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. అలానే స్వామివారితో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఇక ఈరోజైతే నేను ప్రసాదం పరవన్నం చేసుకున్నానండి. మనకి 7 శనివారాల వ్రతం ఉంది కదా, అది ఈ వీక్ అయితే 6th వీక్ అండి. ఫస్ట్ అయితే ఇంట్లో మార్నింగే పూజ చేసుకున్నాను. 6 వరకు నా పూజ అయిపోయింది. నేనైతే మా మనవరాల బర్త్డేకి వెళ్ళలేకపోతున్నానండి. చాలా బాధ అనిపిస్తుంది. నార్మల్ డేస్లో వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే రేపు మన ఇంట్లో పూజ ఉంది, అది నోము ఉంది. ఏంటి అనేది మీకు ఈవినింగ్ అయితే చెప్తానండి. ఇక దానికోసం అయితే నేను వెళ్ళట్లేదు. ఆ షాపింగ్ అది చేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి మాకు. రేపు కూడా చాలా స్పెషల్ అండి. అది ఏంటి అనేది మీకు ఈవినింగ్ చెప్తాను. దానివల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. ఇక మా పెద్ద తమ్ముడు, మా చిన్న తమ్ముడు ఇద్దరు అయితే వెళ్ళారు అమ్మాయి దగ్గరికి. ఈవినింగ్ అక్కడ బర్త్డే అయితే ఆ వీడియోస్ అవి సెండ్ చేస్తే నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తానండి ఈవినింగు. ఈరోజు అయితే శివయ్యకి అభిషేకం, ఇక వెంకటేశ్వర స్వామికి ఇలా అలంకరణ చూడండి. విగ్రహాలకు కూడా చిన్న మాల అట్లా వేశాను. అసలు చాలా బాగా జరిగిందండి పూజ. నా చిట్టి తల్లి పేరైతే నిక్షిత అండి. మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మళ్ళీ చెప్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ బ్లెస్ చేయండి చిట్టి తల్లికి. మా ఇంటికి అయితే తను చాలా స్పెషల్ అండి, మా మనవరాలు. ఎందుకంటే తను చాలా అదృష్టవంతురాలు కూడా. తను పుట్టిన తర్వాతే నాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది అయితే వచ్చింది. నేనైతే అది అస్సలు మర్చిపోలేను. అంతే కదండి, ఎవరు అదృష్టం ఎలా ఉంటుందనేది. నాకైతే నా చిట్టి తల్లి వల్లే మాకైతే ఇల్లు వచ్చింది. నేనైతే అది ఎప్పటికీ మర్చిపోలేను. చిట్టి తల్లిని అయితే విషెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.